జగదాత్రి కేదార్ ఇద్దరూ కలిసి కౌశికిపై పడిన నింద పోగొట్టాలని, సురేష్కి కౌశికి మధ్య ఏర్పడిన దూరం చెరిపేయాలని, వాళ్ళిద్దరి మధ్య అపార్థాలను తొలగించాలని, కౌశికి నిజాయితీని, సురేష్ అపార్థాన్ని పోగొట్టాలని, వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని, దివ్యాంక కుట్రని బయటపెట్టాలని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఇందులో భాగంగా దివ్యాంకకి కాల్ చేస్తుంది జగదాత్రి. మా అన్నయ్యతో అర్జెంటుగా మాట్లాడాలి, మా వదినకి సంబంధించిన ఒక న్యూస్ చెప్పాలి అని జగదాత్రి దివ్యాంకతో అంటుండగా, ఏంటది అంటుంది దివ్యాంక. ఏం లేదు, రమేష్ దగ్గర తీసుకున్న డబ్బులు అందరికీ చూపిస్తూ తనే తీసుకున్నానని ఒప్పుకొని ఆ డబ్బులన్నింటినీ అనాథాశ్రమాలకి డొనేట్ చేసేస్తుంది మా వదిన. ఆ విషయం మా అన్నయ్యకి చెప్పాలి అనగానే దివ్యాంక షాక్ అవుతుంది, ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి, నా డబ్బుని కౌశికి డొనేట్ చేయడం ఏంటి, నేను ఎలాగైనా ఆపాలి అని దివ్యాంక అక్కడి నుండి కౌశికి ఇంటికి బయలుదేరగా కేదార్ సురేష్కి ఫోన్ చేసి, మీరు అక్క నిజాయితీ తెలుసుకోవాలన్నా, ఆ దివ్యాంక కుట్ర తెలుసుకోవాలన్నా తొందరగా ఇంటికి వచ్చేయండి బావా అని కాల్ కట్ చేస్తాడు. సురేష్ కూడా ఇంటికి బయలుదేరుతాడు. దివ్యాంక కుట్ర అందరి ముందు బయటపడనుందా? కౌశికి సురేష్లు ఒక్కటవ్వనున్నారా? జగదాత్రి మాస్టర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.